శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం గురించి, వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రి గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం అండి. కావున ఆయన సతీమణి అయిన లక్ష్మీదేవికి కూడా ఈ మాసం అంటే ఎంతో ప్రీతి. అందుకే కోరిన వరాలు అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తామండి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు కానీ, ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల రోజు కానీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చునండి. వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి, వాటి అవసరం ఏమిటో తెలుసుకుందామండి. పూజ చేయటానికి సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి: వరలక్ష్మి అమ్మవారి పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలండి. ఆకుపచ్చని చీరతో, వెనకాల కలశంతో, అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదమండి. రాగి లేదా వెండి కలశం, కలశ పూజ కోసం 2 కొబ్బరికాయలు, ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు, 2 జాకెట్ ముక్కలు, ఒకటి కలశం పైన ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు. ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలను వాయనంగా ఇవ్వాలనుకునేవారు శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలండి. 2 పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, రెండవది కలశాన్ని స్థాపించేందుకు. ఇంట్లో ఒకటే పీట ఉంటే కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తర ఆకులను కూడా ఉపయోగించవచ్చునండి. 1/2 కిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలశాన్ని నిలపాలండి. 1/2 కిలో శనగలు. అమ్మవారికి, ముత్తైదువులకు పంచేందుకు వీటిని ముందు రోజు రాత్రే నానబెట్టుకొని ఉంచుకోవాలండి. యాలుకలు, మిరియాలు అమ్మవారికి పానకం అంటే ఎంతో ఇష్టమని చెబుతారండి. కాబట్టి యాలుకలు, మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించడం చాలా మంచిదండి. పెసరపప్పు అమ్మవారికి, వడపప్పు నివేదించాలని అనుకుంటే, చలిమిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలండి. వీటితో పాటుగా ఆనవాయితీ ప్రకారము కుడుములు, పూర్ణం బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారండి. విడి పువ్వులు అమ్మవారిని 5 రకాల పువ్వులతో అర్చిస్తే మంచిదండి. 5 రకాలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పువ్వులను అందుబాటులో ఉంచుకోవాలండి. 2 పువ్వుల మాలలు అమ్మవారి కలశానికి, చిత్రపటానికి వేసేందుకు. ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పువ్వులతో అల్లి ఉంటే మరీ మంచిదండి. ముగ్గు వేయటానికి కొంచెము బియ్యం పిండి. అమ్మవారి కలశానికి, పీటకు అద్దేందుకు, అమ్మవారి తాంబూలంలో ఉంచేందుకు పసుపు కుంకుమలు. 2 డజన్ల గాజులు అమ్మవారికి, ముత్తైదులకు వాయనం ఇవ్వటానికి. చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు 1 చీర. ఇది ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే చాలా మంచిదండి. నలుపుని తలపించే ముదురు రంగులు శుభప్రదం కావండి. గంధం అమ్మవారి పటానికి, ముత్తైదులకు పూసేందుకు. 3 డజన్ల తమలపాకులు అమ్మవారికి, కలశానికి, ముత్తైదువులకు 3 తమలపాకులు చొప్పున దక్షిణ అందించేందుకు. 2 డజన్ల చొప్పున అరటిపండ్లు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణేలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు. ఇవన్నీ తమలపాకుల్లో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవండి. మామిడి ఆకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు, పూజా గదిని అలంకరించేందుకు, కలశంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలండి. పంచామృతం చేయటం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార. అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు. తోరపూజ సమయంలో అమ్మవారికి, మనకి కనీసం 3 ముత్తైదువులకు కట్టేందుకు 5 దారపు పోగులు. ఇవి కాకుండా ఇంట్లో ఉండే సామాగ్రిని కూడా పూజకు ముందు అందుబాటులో ఉంచుకోవాలండి. అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి 2 దీపారాధన కుందులను సిద్ధంగా ఉంచుకోవాలండి. దీపారాధన చేయటానికి ఒత్తులు. అమ్మవారికి తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమండి. కాబట్టి పత్తి ఒత్తులతో పాటుగా తామర ఒత్తులను కూడా కలిపి వెలిగిస్తే చాలా మంచిదండి. ఆచమనం చేయటానికి పంచపాత్ర, ఉద్దరిని, చిన్న పళ్ళెం. హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం, ముద్ద కర్పూరం. నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట. అక్షింతలు, అగరబత్తీలు, దీపారాధన నూనె, అగ్గిపెట్టె. ఇవేనండి వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముందుగా సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి. తెలుసుకున్నాం కదా అండి వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రి గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.